ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్నవారు మరి ప్రతి ఒక్కరికి కూడా కామన్గా లాంగ్వేజ్ తెలుగు కూడా ఉంటుంది కాబట్టి తెలుగుకి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ ఒక 15 బిట్స్ ఉంటాయి ఇందులో కొన్ని బిట్స్ కంపల్సరీగా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. ఈ తెలుగు బిట్స్ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ద్వారా మంచి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో మొదటి బిట్ తెలుగు లాంగ్వేజ్ సబ్జెక్ట్ సంబంధించింది. మొదటి బిట్ చూద్దాం. ఇందులో ఆన్సర్ సంబంధించినటువంటి విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఆ ఆన్సర్ ఎలా వచ్చింది ఏంటనేది అది కూడా వివరంగా తెలుసుకోండి. మొదటి బిట్ చూద్దాం. సంధియము ప్రకృతి పదం. సంధియము ప్రకృతి పదం, దీనికి సంధియము ప్రకృతి పదంకు 4 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సంధి, సంధ్య, సందేహము, సది, వాతం. అంటే దీనికి సంధియము అని ప్రకృతి పదం వచ్చేసి సంధి అవుతుంది. సంధి చూడండి, సంధి అని ఎందుకైందంటే సంధియము అనేది సంధి అనే అర్థంలో వస్తుంది. ఇది 2 పదాలను కలిపి సంధి ప్రక్రియ సూచిస్తుంది. సంధి అనగా 2 అక్షరాలు లేదా పదాల కలయిక వల్ల ఏర్పడే మార్పు కాబట్టి సంధియము ప్రకృతి పదం సంధి. రైట్. తర్వాత రెండో ప్రశ్న చూద్దాం. పోటు అనే పదానికి నానార్థం. పోటు చూడండి, పోటు అనే పదానికి నానార్థం వచ్చేసి ఇది మనకి విషయం, ఎడం, దూరం, పోలిక, ప్రమాణం, సామాన్యం, తొలగు, చికుదుయ, అలాగే విడుచు కాకుండా ఏమీ కాకుండా యుద్ధం, సముద్రపు పొంగు, శౌర్యం. ఈ ఆన్సర్ అనేది పోటు అనే పదానికి నానార్థాలు వచ్చేసి యుద్ధం, సముద్రపు పొంగు, శౌర్యం. ఏ ఆన్సర్. రైట్, ఏ. చూడండి, దీనికి మనకి విత్ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వడం జరిగింది, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి యుద్ధం అంటే వార్. పోటు అనే పదం పోటీ లేదా యుద్ధానికి సంబంధించిన సందర్భంలో ఉపయోగపడుతుంది. ఇది 2 పక్షాల మధ్య పోరాటాన్ని సూచిస్తుంది కాబట్టి సముద్రపు పొంగు. పోటు అనే పదం జల సంబంధిత సందర్భాల్లో వస్తుంది కాబట్టి ఇది పొంగుని సూచిస్తుంది. పోటు అనే పదానికి నానార్థం యుద్ధం, సముద్రపు పొంగు, శౌర్యం వస్తాయన్నమాట. తర్వాత మూడో ప్రశ్న చూద్దాం మనం. మూడో ప్రశ్న ఆకాశం. చూడండి, ఆకాశం పర్యపదాలు. ఆకాశం అంటే నింగి, అంబరం, నభం, గగనం అనేటువంటి పర్యపదాలు. ఇది అందరూ తెలిసిందే కాబట్టి ఇది చాలా సులువైనటువంటి ప్రశ్న. ఇదే ఆన్సర్ రైట్ అవుతుంది. చూద్దాం. రైట్. చూడండి, ఆకాశం అంటే మనకి మరి నింగి, అలాగే నింగి, అంబరం, నభం, గగనం అనేటువంటి పదాలు మనకి ఇక్కడ వస్తాయి. ఆకాశంకి పర్యపదాలు. తర్వాత 4వ ప్రశ్న చూద్దాం. కుమారుడు అనే పదానికి నానార్థాలు. చూడండి, కుమారుడు అనే పదానికి నానార్థాలు వచ్చేసి మనకి అశ్వం, తురంగం, అలాగే బిడ్డ, ఒక కల్పవృక్షం, పాము, కొండ, బాలుడు, కుమారస్వామి. బాలుడు, కుమారస్వామి అనేటువంటి నానార్థాలు మనకి 4వ ఆప్షన్ అది కరెక్ట్ అవుతుంది. చూద్దాం. రైట్. వివరణ కూడా మనకు చాలా కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. కుమారుడు అనే పదానికి నానార్థాలు వచ్చేసి కుమారుడు అనే పదం నానార్థాలు వచ్చే సందర్భంలో వేరువేరుగా ఉపయోగపడతాయి కాబట్టి బాలుడు అనగా చిన్నవాడు లేదా పిల్లవాడు అని అర్థం. కుమారస్వామి అనగా శివుడి కుమారుడు అయిన కార్తికేయుడు అని అర్థం. ఈ క్రమంలో కుమారుడు అనే పదానికి సరైన నానార్థాలు బాలుడు, కుమారస్వామి. రైట్. తర్వాత మనం 4వ ప్రశ్న ఒకసారి చూసినట్లయితే 5వ ప్రశ్న చేజారిన బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం. చూడండి, చేజారిన బాల్యం పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి మనకి వ్యక్తిత్వ వికాసం, కుటుంబ విలువలు, జీవన నైపుణ్యం, సాంస్కృతిక విలువలు అనేటువంటి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. చేజారిన బాల్యం అనేది మనకి వ్యక్తిత్వ వికాసం అవుతుంది. ఇది వ్యక్తిత్వ వికాసం అనేది సరైన జవాబుగా మనం ఎన్నుకుంటే అది రైట్ అవుతుందో చూద్దాం. రైట్. చేజారిన బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తం. ఈ పాఠం బాల్యం నుంచి వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు, అభివృద్ధిని చూపిస్తుంది. బాల్య దశలో చేసే తప్పులు, అనుభవాలు మరియు వాటి ద్వారా వ్యక్తి ఎలా పాఠాలు నేర్చుకుంటాడో మరి వివరించబడుతుంది. కాబట్టి చేజారిన బాల్యం పాఠంలో ఇతివృత్తం అనేసి వ్యక్తిత్వ వికాసం. ఏ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత 6వ ప్రశ్న మనం చూసినట్లయితే కుటిల అనే పదానికి అర్థం. చూడండి, కుటిల అనే పదానికి అర్థం అందమైంది, పనికిరానిది, వంకరైనది, పోయినది.
కుటిల అనేటువంటి పదానికి దీనికి అర్థం వచ్చేసి వంకరైనది. చూడండి, వంకరైనది అనేటువంటి ఆప్షన్ సరైన ఆప్షన్గా మనం దీన్ని ఎన్నుకోవాలి. చూద్దాం రైటా రాంగ్ అనేది. రైట్. ఇది ఎందుకు రైట్ అయింది అనేది మనం ఒకసారి పరిశీలన చూసినట్లయితే, కుటిల అనే పదానికి అర్థం వంకరైంది. ఈ పదం అంటే అనైతిక బలహీనతలను దాచుకొని ఉండే, మోసం చేసే లేదా అశుభంగా ఉండే వ్యక్తి లేదా విషయం అనేటువంటి అర్థం అనేది దీనికి వివరంగా వచ్చింది. కాబట్టి కుటిల అనే పదానికి అర్థం వంకరైంది. తర్వాత 7వ క్వశ్చన్ చూద్దాం. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ప్రవర్తన అనే పదానికి పర్యపదాలు. ప్రవర్తన అనే పదానికి పర్యపదాలు వచ్చేసి మనకి నడక, నడత, ప్రవర్తన, మాట, పలుకు, పని, మాట అనేటువంటి మనకి ఇక్కడ దగ్గర ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ప్రవర్తన అనే పదానికి పర్యపదాలు నడత అలాగే వర్తన, ఈ 2 ఆప్షన్ రావచ్చు. చూద్దాం. నడత, వర్తన. రైట్. మరి ప్రవర్తన అంటే మనకి అర్థంలో ప్రయోగంలో సమానమైనటువంటి పదాలు కావాలి. చూడండి, పర్యపదాలు అంటే సమానమైన పదాలు. నడత మరియు వర్త అనే పదాలు కూడా వ్యక్తి లేదా వ్యవస్థ యొక్క ప్రవర్తించే విధానాన్ని సూచిస్తాయి. ఇవి ఒక వ్యక్తి ప్రవర్తన, అలవాట్లు లేదా ఆచరణ వివరించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మనకి ప్రవర్తన అనే పదానికి పర్యపదాలు వచ్చేసి నడత, వర్తన. 8వ క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్. జవాబు కంటే కష్టం పదానికి సరైన వ్యుత్పత్తం గుర్తించండి. జవాబు అంటే ఇక్కడ దీనికి సరైన జవాబు వచ్చేసి ఎరుగగోరి అడుగుట. ఇది ఈ ఆన్సర్ అవుతుంది. పృచ్ఛ. చూద్దాం. రైట్. ఇది ప్రశ్న అనే పదానికి సంబంధించిన సరైన వృత్తపదం పృచ్ఛ అని పరిగణించబడుతుంది. పృచ్ఛ అనగా ఎరుగగోరి అడుగుట. ముందు అడుగుట అనమాట. ఎరుగగోరి అడుగుట, తెలుసుకోవడం కోసం అడగడం వస్తుంది. ఇది సంస్కృత మూలపదం నుంచి ఉద్భవించింది. ప్రశ్న పదం కూడా అనే భావాన్ని సూచిస్తుంది. కానీ వృత్త పదంగా పృచ్ఛ సరైంది. అందువల్ల సరైన జవాబు మరి ఎరుగగోరి అడుగుట, పృచ్ఛ. రైట్. తర్వాత 9వ ప్రశ్న మనం చూసినట్లయితే 9th క్వశ్చన్. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్తం. చూడండి, ఆనందంగా అంటే దీనికి ఇక్కడ వ్యుత్పత్తం అంటే ఆనందింప చెయ్యనది సంతోషం. చూడండి, ఆనందింప చెయ్యనది సంతోషం. ఇది సరైన జవాబు. చూద్దాం. రైట్. గీత గీసిన పదం ఆనందం అనే పదానికి వ్యుత్పత్తం మరి సంతోషాన్ని కలిగించేలా ఉండడం అని సూచిస్తుంది. అందువల్ల గీత గీసిన పదం సరైనటువంటి వ్యుత్పత్తం ఆనందింప చెయ్యనది సంతోషం. ఇది సరైనటువంటి జవాబు. కాబట్టి ఇటువంటి జవాబు మనం ఎన్నుకోవడానికి ఏ అనేది సరైనటువంటి జవాబు.